రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడంటారా? రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడే రాలేదు, మళ్ళీ అసలే ఇప్పుడు మళ్ళీ కాలే. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పిండు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రజలు ఓట్లేసి ఎక్కువ ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు, తక్కువ ఓట్లు వచ్చి లేకుంటే తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మేము 10 సంవత్సరాలు ప్రజలు మాకు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో మాకు అధికారం రాకపోతే ప్రతిపక్షంలో ఉండి మేము కొట్లాడినాం. వాళ్ళు ఎంత నియంతృత్వ పద్ధతిలో వ్యవహరించినా మేము ప్రజల పక్షాన కొట్లాడినాం. ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్షం గ్రౌండ్ వదిలిపెట్టి పారిపోయింది. తిరుగుతున్నారు, కేటీఆర్ తిరుగుతున్నారు. ఎందుకు? ఎక్కడ మాట్లాడాల్సిన ప్లేస్ ఏది? ప్రజాస్వామ్యంలో చట్టసభ కదా. చట్టసభలో హరీష్ అటువంటి హరీష్ కప్పచెప్పమను అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ బాధ్యతను, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను కేసీఆర్ తను నిర్వహించడం చేత కాకుంటే, తన ఆరోగ్యం సహకరించకుంటే, లేదా తనకు రావడం ఇష్టం లేకపోతే నీ పార్టీలో ఇంకోనికి నీకెందుకు అప్పుడు ప్రతిపక్ష బాధ్యత? నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? ఎందుకు రాజ్యాంగాన్ని అవమానం చేస్తావు? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని అవమానం చేస్తావు? ఇబ్బంది అవుతుంది కదా లీడర్ పొజిషన్ నుంచి. మరప్పుడు వచ్చి నీ డ్యూటీ చేయి. డ్యూటీ చేయడానికి నౌకరు ఎందుకు? నువ్వు డ్యూటీ చేయనప్పుడు నీకు ఆ బాధ్యత ఎందుకు తీసుకుంటావు? బాధ్యత తీసుకుంటే వచ్చి ఆ బాధ్యతను నిర్వర్తించు, లేకుంటే ఆ బాధ్యత నుంచి తప్పుకో. నీకు నిజంగానే రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, రాజ్యాంగం విలువల కట్టుబడి పనిచేయదలుచుకుంటే, నేను కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం. పెదవంశి, తెలంగాణ ఉద్యమంలో మా సహచరుడు, కలిసి పనిచేసినాం. కాబట్టి ఆయన కోరుతా ఉన్నాను, నీ బాధ్యత నెరవేర్చలేకపోతే ఏ కారణాలన్నా కావచ్చు, నీకు దయచేసి నీ పార్టీలో ఇంకోలం పెట్టు అదే పొజిషన్లో. రేపు ఏముంటుంది? రేపు మేడిగడ్డ రిపోర్ట్ని అసెంబ్లీలో పెడతారేమో. సరే, అసెంబ్లీ ఎజెండాను అసెంబ్లీలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి గౌరవ స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. అసెంబ్లీలో ఏమేమి పెడతారు అనేది అసెంబ్లీలో వాళ్ళతో కూర్చుంటారు. బహుశా రేపు ఉన్నదంటే ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడతారు, అందరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. రేపు పొద్దున కూర్చుంటారు దాని మీద. నేనేమంటున్నా అంటే, ఏ ఇష్యూ మీదనన్నా కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అడగకున్నా మేము చెప్తున్నాం. నేను అంటున్నా, అడిగితే ఇంకెక్కువ వస్తుంది, జనానికి మేలవుతుంది, డెమోక్రసీ స్ట్రెంత్ అవుతుంది. ఇది నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన చెయ్యరాని తప్పులు చేసేసారు, జరగరాని దోపిడీ జరిపేసారు, విధ్వంసం చేసేసారు, మొత్తం వికృత రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసారు. ముఖం లేదు రానికి. ఎందుకు వస్తలేడు అంటే ముఖం లేదు రానికి. ఏం చెప్పాలి? నేను అద్భుతమైన మేధస్సునంతా రంగరించి ఇంత అద్భుతంగా కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోతే మీరు దాన్ని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా అని అన్నాడు కదా ఆయన అసెంబ్లీ సాక్షిగా. బయట చెప్తున్నారు కదా, అదేదో చిన్నది జరిగితే చిన్న చేయకుండా అట్లా వదిలేసారు, గాలికి వదిలేసి. 130 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పోచారం ప్రాజెక్టు నిన్న సాయంత్రం ఈ టైంలో చూసినా మనం, కుండపోత వర్షం 70,000 క్యూసెక్లకు మాత్రమే కట్టబడ్డది. 182,000 క్యూసెక్ల వాటర్ వస్తే తట్టుకొని ఇంత కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డటువంటి పరిస్థితిని మనం నిన్న చూసినాం. అన్ని సోషల్ మీడియాలో వస్తున్నది. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు ఎస్టిమేషన్ అంతా 1,50,000. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి నీళ్ళలో పడేసి దాన్ని కొట్టుకొని పోయి గీతలు పడి 3 సంవత్సరాల్లో ఊరిపోతే దాన్ని ఇంకా దానికి ఏదో గీతలు పడ్డాయి, కోత పడ్డది. పిల్లర్లు ఇప్పుడు నిట్టాడి, మా ఊరు భాషలో చెప్తాం, ఇల్లు కట్టాం అనుకో, ఇంటికి 4 చుట్టూ మొగరాలు వేసి మధ్యలో నిట్టాడి పెడతాం. నిట్టాడి కూలిపోయిన ఇల్లు ఉంటుందే? నాకు అర్థం కాదు. పిల్లర్లు కూలిపోయినాక ఇప్పుడున్నటువంటి భాషలో పెట్టాలంటే, పిల్లలను కొట్టేసినాక ఇక పైన నేను సున్నం వేసినా, దానికి అద్భుతమైన లైట్ వేసినా, దానికి లోపల డిజైన్ మంచిది పెట్టించిన, ఇది మాట్లాడతారు కొంతమంది టీఆర్ఎస్ సమర్థించే మేధావులు. సిగ్గనిపిస్తుంది వాళ్ళ వాదన చూస్తే. నాకైతే వాళ్ళ వాదన చూస్తే అసహ్యం పుడుతుంది, జనాలకు కూడా అసహ్యం పుడుతుంది. అసలు మెయిన్గా నీళ్ళ నాపి పైకి పంపు చేయాల్సినటువంటి మేడిగడ్డ కూలిపోయిన తర్వాత మీద గాలువ దోవినాం, అలా దాంట్లో మోటార్ పెట్టినాం, దాని పక్కన కరెంట్ వైర్ కాస్ట్లీది పెట్టినాం, స్విచ్ మంచిది పెట్టినాం. అలా తలకాయ ఉందా మాట్లాడటంలో? నాకు అర్థం కాకడు. తలకాయ ఉండాలి కదా. నువ్వు దేని ఆర్గ్యుమెంట్? ఇప్పుడు నీళ్ళని ఆపి పైకి పంపించాల్సిన మెయిన్ డ్యామే కథం అయిపోయా. ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు. ఎవరు కక్ష? ప్రకృతి కక్ష పట్టింది వాళ్ళ మీద. అట్లా కాదు, మీరు కేసీఆర్ లోపలేసేందుకో ఇబ్బంది పెట్టేందుకో చేస్తున్నారు వీళ్ళంతా. లేకపోతే కాపలా కుక్కగా ఉండవని చెప్పి ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళకి అట్నే ఇచ్చారు, మాకు కూడా అట్నే ఇచ్చిండ్రు. ఆ కాపలా కుక్కనే దొంగ కుక్క తినేయడం మొదలు పెడితే ప్రజలు అసహించుకుంటారు. ఆ తిన్నది కక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని మేమేం చేయలే. కాళేశ్వరం ఆయన డిజైనే, కాళేశ్వరం ఆయన చేసినటువంటి పనులన్నీ ఆయనయే. దాని ప్రకారం ఆయనే తప్పు చేసుకున్నాడు, ఆయనే కూలిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చినాక కూలే కదా, మాకంటే ముందే కూలిపోయింది.
మేము అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం. అందుకంటే ముందే కూలిపోయింది, అది అక్టోబర్లో కూలిపోయింది. మేము బాధ్యులం కాదు, మాకు సంబంధం కూడా లేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి అరాచకం, వాళ్ళు ప్రాజెక్టుల పేరుతోని డబ్బులు టెండర్లు వేసి వెనక నుంచి పైసలు తీసుకుపోయి విదేశాల్లో ఆస్తులు కొనుక్కోవాలి, ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకోవాలి, ఇక్కడ బంగ్లాలు కట్టుకోవాలి, మా ఆస్తులు పెంచాలి, నేను ఇంకో 100 తరాల దాకా సుఖంగా ఉండాలి, ఇదే ఎజెండా పెట్టుకుని వచ్చిర్రాలు. కాబట్టి 10 మందిని పెట్టుకోవాలి, దోసుకోవాలి. ఈ దోపిడి ఉన్నది కాబట్టి ఆ దోపిడితో అట్లా కూలిపోయింది. నిజంగా అదే డబ్బులు ఒరిజినల్గా పెట్టి కట్టి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. తెలంగాణ అద్భుతంగా ఉండేది. నిన్నటి చెక్కు పోచారం డ్యామ్ లెక్క, అది కూడా 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుంటుండు. నాగార్జున సాగర్ డ్యామ్ లెక్క ఉండదు, శ్రీశైలం డ్యామ్ లెక్క ఉండదు. అట్లా లేకుండా చేసింది దొంగవుడు, ఇంజనీర్లకు చేత కాకనా లేకుంటే కాంట్రాక్టర్లకు చేత కాకనా. నువ్వు ఎవడైతే మానిటర్ చేస్తున్నాడో నేను తింటా, నువ్వు గింతే చేయమని చెప్పి ఈ 4 బస్తాల సిమెంట్ వేసే కాడ నువ్వు 1 బస్తా వేయరా, దాంట్లో 4 బస్తాలు ఇసుక ఎక్కువ అని చెప్పి వేయించిండు. ఆ సిమెంట్ తిన్నాడు, సలాకులు తిన్నారు, అది క్రాక్ వచ్చింది, కూలిపోతుంది. దానికి ఎవడేం చెప్తారు? అధికారం నీ చేతిలో ఉందని చేసినాం. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద పనిచేసిన ఒక్కొక్క ఇంజనీర్ ఆస్తులు చూస్తామంటే కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి. అంటే వీడు ఇంజనీర్గా అంటే మనం ఒడ్లు పడతాం చూడు, ఒడ్లు పట్టినప్పుడు తాళ్ళు పడుతుంది కదా, తాళ్ళు పక్కన ఒక్కొక్క గింజ కూడా పడుతుంది, కొద్దిగా గట్టిగా గాలి వస్తే. ఈ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నటువంటి గట్టిగా గాలి కొడితే పడ్డటువంటి గింజలు ఏరుకునేటోళ్ళు, గింజలు ఏరుకునేటోడే ఒక్కొక్కడు ఇవాళ 1000 కోట్లకు ఉన్నాడు అంటే ఇక ఈ ఆలది ఎంత దోపిడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.